హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి. సో ఈ వీడియో వచ్చేసి రాముల వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు వసంతోత్సవం అలాగే చక్రస్నాన కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఇంకా స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో ఈ రోజు అయితే 5వ రోజండి. ఈ రోజే ఆఖరి రోజండి. హోమం అయితే ఇంతటితో ముగుస్తుంది. आद्यनाभिघार्या द्वादशभ्रीदाद्यन शुशं पूरयित्वा एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश ఇంకా అందరూ కూడా హోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ హోమానికైతే నమస్కరించుకుంటున్నారండి. ఇంకా ఆ తరువాత వరుస క్రమంలో మేము కూడా హోమం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ హోమానికైతే నమస్కరించుకుంటున్నామండి. ఇంకా తదనంతరం వసంతోత్సవ కార్యక్రమానికైతే ఏర్పాట్లు మొదలయ్యాయండి. ఇంకా ఇక్కడ స్వామివారి వసంతోత్సవం కోసం పసుపు కమ్ములను దంచే కార్యక్రమానికి అయితే సిద్ధం చేస్తున్నారండి. తదనంతరం స్వామివారి పసుపు దంచే కార్యక్రమం అయితే మొదలైందండి. ఇంకా ఇక్కడైతే స్వామివారికి హారతినిచ్చి వసంతోత్సవ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారండి. ఇంకా స్వామివారి వసంతోత్సవం కోసం దంచిన పసుపును ఇక్కడ అందరికీ అయితే రాయటం అయితే జరుగుతుందండి. ఇంకా స్నానం తదనంతరం ఆ నీటిని ప్రతి ఒక్కరి మీద చల్లుతూ ప్రక్షాళనైతే చేస్తున్నారండి. స్వామివారి వసంతోత్సవంలో భాగంగా రంగులనైతే అద్దుకుంటున్నామండి. వసంతోత్సవ తదనంతరం చక్రస్నాన కార్యక్రమానికైతే అందరం వెళ్తున్నామండి. ఇంకా చక్ర స్నానం జరిగే చోటుకైతే వచ్చేసామండి.
ఇంకా ఇక్కడ పూజ చేసి ఆ తదనంతరం చక్ర స్నాన కార్యక్రమం అయితే ఆరంభమైందండి. ఇంకా చక్ర స్నానం అయితే ఆరంభమైందండి. ఇంకా అందరము కూడా వరుస క్రమంలో చక్ర స్నానాన్ని అయితే ఆచరిస్తున్నామండి. ఆ చక్ర స్నానం తదనంతరం అందరము కూడా గుడికి చేరుకుని తీర్థప్రసాదాలను స్వీకరించి ఈ చక్ర స్నాన కార్యక్రమం అలాగే వసంతోత్సవం విజయవంతంగా పూర్తి చేసుకున్నామండి. సో ఇదండి స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో వసంతోత్సవం అలాగే చక్ర స్నాన కార్యక్రమం అయితే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో స్వామివారి పవలింప సేవతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.